హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి ప్యూర్ బిన్నీ క్రేప్లో వచ్చే డిజైన్స్ అనమాట. ఇప్పుడు మంచిగా మనకి క్రేప్ సిల్క్ శారీస్లో వచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుంది. డిజైన్ అయితే యూనిక్గా ఉంది కదా అండి. నాకైతే డిఫరెంట్గా బాగా అనిపించింది. రెగ్యులర్ స్టైల్ అయితే కాదు, చక్కగా ఉంది. ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట. ఎలాంటి సీజన్లో అయినా సరే, ఎలాంటి ఏజ్ వాళ్ళైనా సరే, ఎక్కడికైనా సరే చక్కగా ఈజీగా కట్టుకోవడానికి వీలుగా చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో వీడియో చూపించేస్తాను. దానికన్నా ముందు ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక లైక్ చేసేసేయండి. దానికన్నా ముందు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఉంటుంది, చెక్ చేయండి ఎలా తీసుకోవాలి ఏంటి. కలర్స్ అయితే చిన్న వేరియేషన్ ఉంటుంది, అది కూడా మనం వీడియోలో పూర్తిగానే చెప్తామన్నమాట. లిటిల్ బిట్ వేరియేషన్ వీడియోలో మనకి బాగా బ్రైట్గా కనిపించవచ్చు, బట్ మీకు శారీస్ వచ్చిన తర్వాత కొంచెం లైట్ షేడ్ అవ్వచ్చు అనమాట. అంతే, పెద్ద లైట్ షేడ్ అయితే కాదు అనమాట. మరీ వెలిసిపోయినట్టు అట్లా కాదు. ఎందుకంటే ఎంతైనా వీడియో షూట్ అనేసరికి లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్రైట్గా అనిపిస్తాయండి. కొంచెం అట్లా అట్లా మీరు ప్రిపేర్డ్గానే తీసుకోండి. ఒక 10% బ్రైట్నెస్ ఉంటుంది. సో అది ప్రిపేర్డ్గానే చూడండి. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండి. చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని చెప్పి. సిఓడి అయితే లేదు అండి. ముందుగానే మీరు పేమెంట్ చేస్తారు, మేము పంపించేస్తాం. ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ సేఫ్గా ఇచ్చేస్తాం అనమాట. మనకి 3 to 4 వర్కింగ్ డేస్లో అయితే రీచ్ అయిపోతుంది ప్రోడక్ట్. సో ఇంకా వీడియోస్ చూపించేస్తాను, వచ్చేసాను. ఫస్ట్ నేను వేసుకునే శారీ చూపించేస్తాను. ఇది చూడండి, క్రేప్ సిల్క్ శారీ అనమాట. చాలా బాగుందండి. ఇప్పుడు మనకి మైసూర్ క్రేప్లో వస్తున్నాయండి ఇలాంటి డిజైన్స్. ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఇంకా ప్యూర్లో అవి ఇంకా ఆల్మోస్ట్ ఒక 7-8 thousand నుంచి స్టార్టింగ్లో ఉంటాయన్నమాట అవి అయితే. అందులో వచ్చే డిజైన్ రిప్లికా అనమాట. ఇది కూడా రిప్లికా అంటే చిన్న శారీ అయితే కాదు అండి. ఇది కూడా మనకి 3,400 బడ్జెట్లోనే ఉన్నది. బట్ ఫీల్ చాలా బాగుంది, లుక్ వైజ్ డిఫరెంట్ ఉంది అంతా అనమాట. సో ఇలా వస్తుంది డ్రేప్ చేసుకుంటే. ఇట్లా పైన పైన వైపు కింద వైపు ఇట్లాగా బార్డర్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. మధ్యలో వస్తుంది ఈ డిజైన్. ఈ ఫ్లోరల్ డిజైన్ ఉంది చూడండి, ఇది మధ్యలో వచ్చింది. చెక్స్ స్టైల్ వచ్చింది అనమాట. ఇలా చెక్స్ స్టైల్ వచ్చింది. సన్నటి జరీ చెక్స్ వచ్చాయన్నమాట. సిల్వర్ వీవింగ్ వస్తుంది ఇదంతా కూడాను. ఇది డిజిటల్ ప్రింట్. పళ్ళు అంతా ఒకలాగే వచ్చేసింది, కానీ కడితే మాత్రం చాలా బాగుంది. శారీ లుక్ అయితే చక్కగా ఉంది, మంచి తేలిగ్గా ఉందండి. నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మనం ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే, అంటే ఆన్లైన్ కదా అండి, ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారు కదా. ఫస్ట్ మనం శారీని వేర్ చేయగలుగుతున్నామా, అది మెత్తగా ఉందా, ఫీల్ ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే మన పేరుతో సంబంధం లేదండి. ఇది జామ్దాని, ఇది లెనిను, టిష్యూ, జార్జెట్, షిఫాను, క్రేపు అలా కాదు. ఏదైనా సరే మనం ఒంటి మీద వేసుకుంటే చక్కగా బాగుంది. బాడీ హగ్గింగ్ అది మనం వేయగలుగుతున్నాము. స్మూత్గా ఉంది, సాఫ్ట్గా మెత్తగా ఉండేటట్టు, ఒంటి మీద ఎక్కువసేపు ఉంచుకోగలిగేటట్టు, అది కూడా బడ్జెట్ రేంజ్లో వచ్చేటట్టే చూసే తీసుకొస్తా అనమాట. సో మీకు ఎలాంటి భయము ఉండదు, హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి 3,400లో ఉంది. దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇవి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్లో వచ్చాయండి. అన్నీ క్లియర్గా చూడండి. సో ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ చూసారు కదా, ఇట్లా వస్తుంది అనమాట. శారీ అయితే ఇది సిల్వర్ కలర్ వీవింగ్ వస్తుంది, జరీ వీవింగ్. మంచి బ్లూ షేడ్ వచ్చింది, చాలా బాగుంది కలర్. సో ఇది డ్రేప్ చేసుకుంటే చాలా చాలా బాగుంది. ఇది సింగిల్ లేయర్ వేయచ్చు, లేదు అంటే జస్ట్ ఇట్లా సింగిల్ స్టెప్ పెట్టుకుంటాం కదా, అలా అయినా పెట్టచ్చు అనమాట. కింద మిడిల్లోకి వచ్చేసరికి మనకి ఇలా కనిపిస్తుంది. నేను కట్టుకునేటప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా ఉందనేది. సో అట్లా అనమాట. మొత్తం అంతా డిజిటల్ ప్రింట్. సారీ, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. శారీ అయితే జరీ బార్డర్, అంటే ఇది సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది శారీ. పళ్ళు అంతా ఒకలాగే వచ్చేస్తుంది అనమాట, జస్ట్ కడి పళ్ళు టైప్ వచ్చింది అంతే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. సేమ్ నేను వేసుకున్న దానికి కూడా బ్లాక్ కలర్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. 3,400, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. డిజైనర్ కాన్సెప్ట్ అండి అంతా. ఇప్పుడు రెగ్యులర్ స్టైల్ కాదు, ఇది డిఫరెంట్ స్టైల్ అనమాట. చెప్తున్నాను కదా, ప్యూర్ బినీ క్రేప్లో వస్తున్నాయి ఇవి. మనం అంత బడ్జెట్ పెట్టేవాళ్ళు తీసేసుకోవచ్చు, లేదు 1 or 2 times కట్టుకోవడానికి అంత హెవీ రేంజ్ ఎందుకు అనుకుంటే ఇది కూడా ప్యూర్ క్రేప్ సిల్క్. ఇది కూడా చక్కగా క్రేప్ సిల్క్లో బాగా వచ్చింది. ఇదైతే మంచి పేస్టల్ షేడ్ అండి, చాలా బాగుంది. పేస్టల్స్ అనేసరికి కొంచెం లైటర్ షేడే ఉంటుంది. వీడియోకి మనకి కొంచెం డార్క్ షేడ్లో కనిపిస్తున్నాయి, బట్ అంత డార్క్ అయితే ఉండదు. సో ఏదైనా సరే, పేస్టల్ అనే కాదు, ఏ కలర్ అయినా సరే. సో అట్లా ఇది చూసారా డిఫరెంట్ ఉంది. ఇంకా
ఇది బార్డర్ అనేం కాదు అండి, చక్కగా ఉంది, కడితే చాలా చాలా బాగుంటాయి ఇవి. బాగుంది. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి మిడిల్ పార్ట్ మనకి ఇది పిచ్ వై స్టైల్ వచ్చింది. పైన వైపు ఏమో ఇలాంటి లైన్స్ వచ్చాయి, కింద లైన్స్ ఏమో ఇట్లా వస్తుంది అనమాట. చాలా చాలా యూనిక్గా ఉంటుందండి. కట్టి చూడండి, అసలు బాగుంటాయి ఇలా చూసేదానికన్నాను. సో ఇంకా అంతా ఒకలాగే వచ్చింది. ఇది బ్లౌజ్, దీనికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వేసుకోండి, బాగుంటుంది కూడాను. సో అది. ఇంకొకటి వచ్చేసరికి చెక్స్ స్టైల్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయండి, అన్నీ వేరు ఉన్నాయి. ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. సో పైన వైపు ఏమో సన్నటి లైన్స్ వస్తాయి, కింద ఏమో ఇట్లా మనకి చెక్స్ స్టైల్ ఇట్లా వచ్చింది అనమాట. దీనికి బార్డర్ కూడా వచ్చింది, బాగుంది. అన్నీ చాలా బాగున్నాయి. 3400 అంతే కదా, ఇవి 3400. ఇది పళ్ళు ఇలా వస్తుంది, పిచ్ వై స్టైల్ అనమాట అంతాను. విత్ టాజిల్స్ కూడా వచ్చాయండి చక్కగా, మంచిగా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇట్లా. సో ఇది మంచి క్రేప్ సిల్క్ అండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడాను. ఇది వచ్చేసరికి ఇంకొక కలర్, సేమ్ నేను వేసుకున్న దాంట్లోనే వచ్చింది ఈ స్టైల్ కూడాను. చూపిస్తాను మీకు క్లియర్గా. మంచి బ్రింజాల్ కలర్, డార్క్ బ్రింజాల్ కలర్ వచ్చింది. సిల్వర్ లైన్స్ వస్తాయండి, మొత్తం వీవింగే, మనకి ఎక్కడ ఇబ్బంది లేదు. జరీ లైన్ అది చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అంతా కూడాను డిజిటల్ ప్రింట్, చక్కగా ఉందండి. కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ ఉంది, రెగ్యులర్ స్టైల్ అయితే కాదు. చక్కగా మంచి ఏనుగుల డిజైన్ తోటి చాలా బాగా హైలైట్ చేశారు. సరే ఇలా క్లియర్గా చూపించవా? బాగుంది. సో ఇది నిజంగా వావ్ అని అనిపిస్తుందండి, అంత బాగున్నాయి. 3400. దీనికి బ్లౌజ్ ఇదే వచ్చింది, సేమ్ నేను వేసుకున్న బ్లాక్ కూడా ఇలాంటి బ్లౌజే వచ్చిందండి. 3400. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కడ లేదు, తేలిగ్గా ఉంది. నార్మల్ వాష్ చేసేసుకోవచ్చండి మీరు హాయిగా, ఇంట్లోనే హోమ్ వాష్ అనమాట. డ్రై వాష్ అలా ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా మంచి పేస్టల్ షేడ్, మంచి ఇంగ్లీష్ షేడ్ అండి, చాలా బాగున్నాయి డిజైనర్గా. సో బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. ఇది బార్డర్ కూడా కాదు, మనకి స్కర్ట్ వరకు ఇది మధ్యలోకి ఇలా వస్తుంది కదా అండి, చాలా చక్కగా ఉన్నాయి. డిఫరెంట్ స్టైల్. ఇది పళ్ళు ఇది, అండ్ బ్లౌజ్ కూడా ఇది కూడా 3400. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి నెక్స్ట్ నుంచి. సో ఇది మంచి కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. ఇట్లా వస్తుంది, మధ్యలో వచ్చిన డిజైన్ అది ఇలా ఉంటుంది. కొంచెం బ్రైట్గానే కనిపిస్తున్నాయండి వీడియోలో, చూసుకోండి దానికి తగ్గట్టుగానే. ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా చక్కటి క్రేప్ సిల్కే, ప్యూర్ బిన్నీ క్రేప్లో వచ్చే డిజైన్స్ అండి ఇవన్నీను, చాలా బాగున్నాయి. సో ఇది కూడా మంచి పేస్టల్ షేడ్. ఏం షేడ్ అనేది నేను చెప్పలేకపోతున్నాను, లైట్ ఆనియన్ పింక్లోని ఇంకా లైట్ షేడ్ అనమాట. బాగుంది, మౌ కలర్ ఆ టైప్లో ఉంది. దీనికి మధ్యలో ఇలా కలంకారీ స్టైల్ వచ్చిందండి, బాగుంది. రెండు వైపులా ఇలా వస్తుంది. దీనికి బార్డర్ కూడా వచ్చింది, సన్నటి జరీ చెక్స్ వచ్చాయి, గోల్డ్ జరీ వస్తుంది, యాంటిక్ గోల్డ్. ఇది పళ్ళు, ఇంకంతా ఒకలాగే వచ్చేసింది పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా దీనికి ఇది ఇట్లా వచ్చింది. బ్లౌజ్ అయితే చిన్ని బుట్టి వస్తుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 3400. సో ఇలా వచ్చింది, ఎంత బాగుందో చూడండి. హైట్ అన్నీ మంచిగానే వచ్చాయి. అసలు ఫస్ట్ ఈసారినే నేను చూసింది ఈ డిజైన్లో, అబ్బా చాలా బాగుంది ఈ డిజైన్ అనుకొని ఇంకప్పుడు అన్నీ తీసుకున్నాను. బాగుంది. మంచి మెంతి ఎల్లో ఇలా వస్తుంది, ఇలా వచ్చిందండి, బాగుంది. కాన్సెప్ట్ అంతా అసలు డిఫరెంట్ ఉంది, స్టైల్ అది కూడాను. చెప్తున్నాను కదా, ప్యూర్ బిన్నీ క్రేప్లో వచ్చే డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఇది కూడా మంచి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో పళ్ళు అది, బ్లౌజ్ ఇది సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇది రేంజ్ వేరు ఉంటుంది. ఇది కూడా 3400 అంతేనా?
సో ఇట్లా వచ్చిందనమాట. ఇంకొకటి వచ్చేసరికి ఇందులోనే ఇప్పుడు వేరే అనమాట, ప్యూర్ చినియా పట్టు ఉంటుంది చూడండి, అట్లాగా మనకి సెమీ అనమాట, సెమీ చినియా పట్టు. సో ఈ రెండు ఫ్యాబ్రిక్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను. చినియా పట్టు ఇది ఇందులో 2 డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఒకటి ఈ సారీకి బార్డర్లో స్కేలప్ వచ్చి ఉంటుంది, ఇంకొకటి స్కేలప్ రానిది ఉంది. స్కేలప్ వచ్చిందేమో 2600, స్కేలప్ రానిదేమో 2500. సేమ్ అంతా ఒకలాగే వస్తుంది. మంచి ఆనియన్ పింక్ చూసారా, బాగుంది. పింక్ షేడ్లోనే కొంచెం కలర్స్ అయితే నేను ఎన్నిసార్లు చెప్తున్నానో చూడండి, చిన్న వేరియేషన్ ఉంటుంది అని చెప్పి. సో ఇట్లా వస్తుంది అనమాట. మంచిగా లైన్స్ ప్యాటర్న్ వచ్చింది, గోల్డ్ కలర్ వీవింగ్ లైన్ వస్తుంది. బోర్డర్ వచ్చేసరికి మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ తోటి హైలైట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అయితే. ఇది వచ్చేసరికి స్కేలప్ వచ్చింది కాబట్టి 2600 అంతే, 2600. ఇది పళ్ళు ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి మనకి ఫ్లోరల్ బ్లౌజ్, పక్షుల డిజైన్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. అది కూడాను బ్లౌజ్. దీనికి మొత్తం ఇట్లాగా కట్ వర్క్ వచ్చింది అనమాట. సారీ చక్కటి చినియా సిల్క్, మంచి తేలిగ్గా ఉందండి, స్మూత్గా సాఫ్ట్గా చక్కగా మనం ఎలాంటి సీజన్లో అయినా సరే కట్టేసుకోవచ్చు, జర్నీస్కి వాటికి బాగుంటుంది. ఇది కూడా హోమ్ వాష్ చేసేసుకోవచ్చు. 2600. ఇది మళ్ళీ మనకి కట్ వర్క్ రాలేదు, సేమ్ శారీనే అండి, చినియా సిల్క్లోనే చక్కటి సాఫ్ట్ మెటీరియల్ అండి, చాలా చాలా బాగుంది. ఇది మళ్ళీ కట్ వర్క్ రాలేదు దీనికి. ఇది 2500. మీకు ఇలానే చూపిస్తాను, అర్థమైపోతుంది. సో ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇట్లానే ఫ్లోరల్స్ బ్లౌజ్ వస్తుంది అనమాట, బర్డ్ డిజైన్ తోటి. ఎంత బాగుందో చూడండి కలర్, అది కూడాను చక్కగా ఉంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి, బాగుంది. రేంజ్ వైజ్ బాగుంది కదా. ఇందులోనే ఇంకొకటి శాండిల్ ఎల్లో కలర్. ఇది కూడా మళ్ళీ కట్ వర్క్ రాలేదు, 2500. ఈ లైన్స్ ప్యాటర్న్ అది కూడా చాలా బాగుంది, కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది ఇలాంటివి. సో ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇదే బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్ కలర్ అయినా డిజైన్ చక్కగా ఉంది కదా అండి, ఫ్లోరల్ వచ్చింది కదా, బాగుంటుంది. ఇందులో ఇంకొక కలర్, మంచి సిమెంట్ కలర్ వచ్చింది, ఇది కూడాను బాగుంది. సో ఇది వావ్, కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. పేస్టల్స్లోనే కొంచెం బ్రైటర్ షేడ్ అనమాట. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇలాగే ఫ్లోరల్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ 2500. ఇది మళ్ళీ కట్ వర్క్ వచ్చింది, కట్ వర్క్ వచ్చినవి 2600. ఇది ఈ డిజైన్కి అది ఫ్లోరల్స్ వచ్చాయి, ఇదేమో కొంగ హంస డిజైన్ వచ్చింది అనమాట. ఇట్లా మనకి కట్ వర్క్ వస్తుంది. పళ్ళు ఇది 2600 ఇదైతే. సో ఇది బ్లౌజ్ కూడా మనకి స్లీవ్స్ దగ్గరికి ఇట్లా ఎడ్జ్లో ఉంటుంది స్కేలప్. చాలా బాగుంది కదా అండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా తేలిగ్గా ఉంది, స్మూత్గా చాలా చక్కగా ఉంది. ఇది కూడా మనకి గ్రే కలర్ అంటామా, సిమెంట్ కలర్ అంటామా ఇది. సో ఇట్లా ఇందులో 2 డిజైన్స్ చూపించాను చినియా సిల్క్లో అనమాట, చాలా బాగున్నది ఇది కూడాను. ఇది బ్లౌజ్. చక్కగా మీరు 2 డిజైన్స్ మీరు ఆప్ట్ చేసేసుకోవచ్చు అండి. ఇది బ్లౌజ్ 2600. ఇది ఇందులో 2500 ఒక రకం ఉంది, 2600 ఒక రకం ఉంది, క్లియర్గా చూసుకోండి. సో అంతే, అయిపోయిందండి ఇవాళవి. మీకు నచ్చినట్లయితే తెలుసు కదా అండి, చక్కగా ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు అండి. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి, ఏమైనా డ్యామేజెస్ ఉంటే రీప్లేస్ చేసుకోవడం కోసం అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.